జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఢిల్లీ కేంద్రంగా అటు బీజేపీలో మార్పులు జరగబోతున్నాయంటూ కొంత వార్త వినబడుతోంది. అయితే ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్లో మార్పులు అంటూ వార్త. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ విషయంలో కూడా ఆలోచిస్తే అధ్యక్ష పదవిలో కూడా మార్పులు వస్తాయి, ఇంకా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ కూడా మనం ఒక వార్త వింటున్నాం. మరోవైపు అటు ఢిల్లీ కేంద్రంగానే కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నిండుతోంది. ఇక కొత్త చేరికలతోటి నూతన ఉత్సాహాన్ని అటు కాంగ్రెస్ నింపుకుంటోంది. సో ఓవరాల్గా రెండు పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అగాధం అంటూ, మరోవైపు ఆత్మవిశ్వాసం అంటూ, ఇటు కొత్త ఉత్సాహం అంటూ, కొత్త చేరికలంటూ కూడా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి నిజంగా ఇవన్నీ ఎటువంటి పరిణామాలు, ఇది ఏ పార్టీకి ఎటువంటి సిచ్యువేషన్గా పరిణమించబడుతోంది అనేది మనం చర్చిస్తున్నాం. కీలకమైన విషయాలు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మనతో పాటు నేషనలిస్ట్ హబ్ CEO అండ్ ఫౌండర్ సాయి కృష్ణ గారు ఉన్నారు. సాయి కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. సో ఓవరాల్గా అంటే స్ట్రైట్ టు ద పాయింట్ వస్తే, అధ్యక్ష పదవిలో మార్పులు అనుకుంటూ చాలా కాలం నుంచి మనం ఆ వార్త వింటూ వస్తున్నాం, ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో. సో అంటే ఆ మార్పు ఏమిటి, అంటే ఎలాంటి మార్పు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ నిజానికి బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆ టర్మ్ ముగిసి కొంతకాలం అవుతోంది. ఫిబ్రవరి మార్చ్ సబ్జెక్టివ్ కరెక్షన్ ఆ టైంకి ఆయన ఒక టర్మ్ ముగిసింది. బట్ ఆ టర్మ్ తర్వాత ఆయన్ని మారుస్తారా లేదా అనే చర్చ అసలు నిజంగా చెప్పాలంటే క్రెడిబుల్గా అయితే కనిపించలేదు గత కొంతకాలం. బట్ లాస్ట్ 1 month నుంచి అది సీరియస్ అయిపోయింది. ఫిబ్రవరి మార్చికి అధ్యక్ష పదవి మార్పు ఉండబోదు ఇంకా అనే ఒక సంకేతాన్ని అయితే చాలా వరకు ఢిల్లీ నాయకులు చాలా మంది ఇచ్చారు. అంటే తరుణ్ చుగ్ లాంటి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే అధ్యక్ష మార్పు ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. బట్ అయినప్పటికీ లాస్ట్ 1 month నుంచి ఇదే చర్చ నడుస్తోంది. అండ్ దానికి కారణాలు లేకపోలేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఏదో మీడియా సృష్టి మాత్రమే, అసలు ఏం జరగట్లేదు అని తరుణ్ చుగ్ ఎన్నిసార్లు చెప్పినా, ఈవెన్ సంజయ్ ఎన్నిసార్లు చెప్పినా, లేకపోతే మిగతా నాయకులు ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రచారం ఎందుకు జరుగుతోంది అని అంటే, మళ్ళీ ఆ లీకులు వస్తున్నవి భారతీయ జనతా పార్టీ నుంచే. మీడియాలో వస్తున్న వార్తా కథనాలన్నీ కూడా బీజేపీ నుంచి వస్తున్న లీకులను బేస్ చేసుకునే వార్తలు రాస్తూ ఉన్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. సరే, అందులో ఎవరిస్తున్నారు ఈ లీకులు, ఎవరు ఈ ప్రచారం చేస్తున్నారు అనేది ఒక చర్చ. దానికంటే కూడా కేంద్రంలో క్రెడిబుల్ సోర్సెస్ ప్రకారం వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్రంలో మాత్రం ఒక కసరత్తు అయితే జరుగుతోంది. కేంద్ర బీజేపీ నాయకత్వము మోదీ అధ్యక్షతన, మోదీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, అండ్ బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కావచ్చు, ఇట్లా కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ, కీలకమైన నేతలందరూ కలిసి ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. ఆ కసరత్తు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, కేంద్ర మంత్రివర్గంలో విస్తరణ జరగాలి, పునర్వ్యవస్థీకరణ జరగాలనేది ఒకటి, రీషఫిల్ జరగాలనేది క్యాబినెట్. అండ్ రీషఫిల్తో పాటు రాష్ట్రాల్లో అధ్యక్షులుగా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి ఒక కారణం ఏంటి అని అంటే, బీజేపీ అధ్యక్షుడికి గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏమి ఉండదు కాబట్టి, సో ఆ అధ్యక్షుడు ఎక్కడికైనా పర్యటనలు చేసినా, లేకపోతే ఎలక్షన్స్లో ప్రభావితం చేసే విధంగా పని చేయాలనుకున్నా కూడా ఈ ప్రోటోకాల్ సమస్యలు చాలా వరకు వస్తూ ఉంటాయి. సో బీజేపీ పార్టీ మనిషిగా చూసేది వేరే ఉంటుంది, కేంద్ర మంత్రిగా చూసేది వేరే ఉంటుంది. సో కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూనే వాళ్లకు అదనంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. వాళ్ళకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకొకరిని ఉంచాలి అనేది ఒక ప్రతిపాదన నడుస్తోంది. సరే, అది నిజమా కాదా అనేది, ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు, ఎందుకంటే అది ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే, అయితే మరి ఒక పార్టీ కాన్స్టిట్యూషన్ అంటారు, వాళ్ళ అంతర్గతంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, నియమావళి ప్రకారం చూస్తే అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు మంత్రిగా కొనసాగడానికి ఉండదు. సో ఏదో ఒకటే తీసుకోవాలనేది, అధ్యక్షుడిగా ఉండాలి లేదంటే మంత్రిగా ఉండాలనేది. సో దానికి ఏదైనా సడలింపులు చేయొచ్చు, వాళ్ళు సవరణలు చేసుకోవచ్చు. అండ్ ఆ కేంద్ర మంత్రే స్వయంగా రాష్ట్రంలో అధ్యక్ష బాధ్యతలు పార్టీకి తీసుకున్నట్లయితే కనుక దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అట్లాంటి నిర్ణయానికి మొగ్గు చూపొచ్చు. అంటే మీరు అన్న ప్రకారం అయితే కిషన్ రెడ్డి మాట కూడా వినబడుతుంది. ఎగ్జాక్ట్లీ, అక్కడే కిషన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది యాక్చువల్లీ. అండ్ కిషన్ రెడ్డి గారిని మంత్రిగా కొనసాగిస్తూనే రాష్ట్రానికి అధ్యక్షుడిని చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకొకరిని పెడతారా, లేదు ఆయన మంత్రిగా ఆయన రాజీనామా చేసి మంత్రివర్గం నుంచి వైదొలిగి వచ్చి ఇక్కడ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా
అండ్ అదే సమయంలో ప్రచార కమిటీ బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్తారా, ఇట్లాంటి చర్చ నడుస్తోంది. ఓకే. సో అధ్యక్ష మార్పు అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం నుంచి లేదా క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న ప్రకారం చూస్తుంటే మాత్రం అధ్యక్ష మార్పు జరుగుతున్నట్టుగానే కనబడుతోంది. అంటే మార్పు అవసరమా నిజంగా? అంటే అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని అంటే అదనపు బాధ్యతలా, లేకపోతే ఏ రకంగా దాన్ని తీసుకెళ్తారనే విషయం పక్కన పెడితే అసలు ఆ మార్పు అవసరమా ఇప్పుడు? యాక్చువల్లీ మనము అధ్యక్షుడిని మార్చడం అవసరమా కాదా అనేది మనం డిసైడ్ చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం జస్ట్ అనలైజ్ చేద్దాం. సో అది ఆ పార్టీ నాయకులు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. బట్ మనం అనాలిసిస్ వరకు మనం చేసుకోవాలంటే కనుక బేసికల్లీ మీరు ఇందాక అడిగిన ప్రశ్న కరెక్ట్. యాక్చువల్లీ అందులోనే అదే బీజేపీలో రెండు వాదనలు వినపడుతున్నాయి. ఒక వాదన ఏంటి అని అంటే, ఇంత దూరం పార్టీని తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ సారథ్యంలోనే, ఆయన సారథ్యంలోనే పార్టీ ఇంతగా పెరిగింది, ఇప్పుడు ఆయన్ని మార్చడం ఏంటి, అసలు కరెక్ట్ కాదు కదా అనేది ఒక వాదన. ఇంకొక వాదన ఏంటి అని అంటే, ఆయన వల్ల పెరగవచ్చు కానీ ఎట్ ద సేమ్ టైం ఈరోజు అధికారంలోకి రావాలి అని అంటే ఇది సరిపోదు, బండి సంజయ్ నాయకత్వంలో పనిచేయడానికి కూడా వాతావరణం లేదు అని ఒక వర్గం చాలా సీరియస్గానే ఆరోపణలు చేస్తోంది. అది పబ్లిక్గా చేయకపోవచ్చు కానీ పర్సనల్గా చాలా మంది అదే మాట్లాడుతున్నారు. అందులో సంఘ పెద్దల నుంచి, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రముఖుల దగ్గర నుంచి అండ్ బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకుల వరకు ఆ మాటలు వినబడుతూనే ఉన్నాయి. సరే, వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ మాటలు చేస్తున్నారా అని కూడా చెప్పడానికి లేదు. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ కూడా ఇట్లాంటి అభిప్రాయం ఒకటైతే బిల్డ్ అవుతోంది. ఓకే, అభిప్రాయం బిల్డ్ అవుతుందంటే ఇక్కడ ఒకవేళ నిజంగా అది అభిప్రాయ భేదమో లేకపోతే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిదైతే సింపుల్గా కూర్చొని మాట్లాడుకుంటే నిజంగా సాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు, అంటే క్లారిటీస్ వచ్చే పరిస్థితి ఖచ్చితంగా సాల్వ్ అయిపోయేది. బట్ సింపుల్ గా మాట్లాడట్లేదు కాబట్టి ఇది కాంప్లికేషన్ పెరుగుతోంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో అంటే ఈటెల రాజేందర్ గారి గురించి కూడా తనకు కూడా ఏదో అదనపు బాధ్యతలు వస్తాయనుకుంటూ మరోవైపు అసంతృప్తిలో ఉన్నారని చెప్పి, తర్వాత కోమటిరెడ్డి గురించి కూడా కొన్ని మాటలు రావడం ఇదంతా జరిగింది. సో మీరు అన్నట్టు ఇది ఎంత పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. సో మరి నిజంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటే అసలు ఇంత స్పెక్యులేషన్ ఉండేది కాదు కదా. ఎగ్జాక్ట్లీ అండి. మీకు ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఉంటుంది, మార్షల్ గోల్డ్ స్మిత్ రాసిన బుక్ అది. వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. ఓకే, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్ అండి. అంటే సో ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చింది అక్కడికి తీసుకెళ్ళలేదు. ఓకే, సింపుల్. అది ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇది. యాక్చువల్లీ ఇది బేసికలీ మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి లేకపోతే మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్తించే మాట. ఇది చాలా వరకు తెలిసిన మాట. అదేంటంటే మీరు ఇందాక అన్నట్టుగానే దుబ్బాక ఎలక్షన్స్లో విజయం కావచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడితే 2018లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకటే ఒక స్థానాన్ని బీజేపీ గెలిచింది. 2019 పార్లమెంట్ స్థానాలకు వరకు వస్తే 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. లక్ష్మణ్ గారి అధ్యక్షతలోనే మరి అది జరిగింది. లక్ష్మణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 4 పార్లమెంట్ స్థానాలు గెలిచినట్టు నిజానికి. ఆ తర్వాత అధ్యక్ష మార్పు జరిగింది. వై? సరే, అధ్యక్ష మార్పు జరిగిన తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కంటిన్యూస్ గా చూస్తే మనం ఆ తర్వాత పరిణామాల్లో దుబ్బాక గెలిచారు, జిహెచ్ఎంసీ మంచి సిగ్నిఫికెంట్ నెంబర్స్ గెలిచారు, ఆ తర్వాత హుజూరాబాద్ లో గెలిచారు. సరే, మధ్యలో నాగార్జున సాగర్ లేదా ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోవడం ఇట్లాంటి జరిగి ఉండవచ్చు. బట్ మళ్ళీ మునుగోడులో మళ్ళీ అద్భుతమైన ఫైట్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో మునుగోడు వరకు ఎలాగైతే బీజేపీ పుంజుకుంటూ వచ్చిందో, మునుగోడు తర్వాత కొన్ని చిన్న చిన్న తప్పిదాల మూలంగా బీజేపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయే స్థితికి వచ్చింది. అది అసలు సమస్య. అంటే నేను ఇందాక అన్నది అదే, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. సో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్తాము అనేది ఉండదు. అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ చేయాల్సిన పని మళ్ళీ చేస్తూనే ఉండాలి. సో అట్లా అని చెప్పి బండి సంజయ్ పాత్ర ఏమైనా తగ్గించినట్ట లేదా బండి సంజయ్ గారికి అవమానమా కాకపోవచ్చు. ఇక్కడ బేసికల్లీ బీజేపీని అర్థం చేసుకోవడంలోనే సమస్య ఉందండి. లక్ష్మణ్ గారిని అధ్యక్షుడిగా తీసేసిన తర్వాత అందరూ చాలా వరకు ప్రసార మాధ్యమాల్లో వాటిల్లో రాశారు, లక్ష్మణ్ అవుట్, సంజయ్ ఇన్, ఇట్లా అని మాట రాశారు. సో లక్ష్మణ్ గారు అవుట్ కాలేదు. మరి లక్ష్మణ్ గారిని తీసుకెళ్లి పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేశారు, అండ్ రాజ్యసభ సభ్యుని చేశారు. రేపొద్దున ఈవెన్ మంత్రివర్గంలోకి వెళ్ళొచ్చు ఆయన. సో అట్లా ఏముండదు అనమాట. సో ఈవెన్ ఈటెల రాజేందర్ గారి గురించి మాట్లాడినా, ఇంకోరు గురించి మాట్లాడినా, సో ఈ ప్రమోషన్లు డిమోషన్లు అనేవి ఇమ్మీడియట్ గా జరగవు భారతీయ జనతా పార్టీ వరకు. మీడియా వరకు ఎప్పటికప్పుడు మనం మార్చేదే, దాంట్లో ఏం డౌట్ లేదు. మీడియా హెడ్లైన్స్ లో ఏముంది, ఎప్పటికైనా మారిపోతాయి. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కూర్చుంటే జరిగిపోయేవి కదా అన్నారు మీరు, కరెక్ట్. యాక్చువల్లీ నిజానికి బీజేపీ కల్చర్ అదే.
బీజేపీలో ఎన్ని పొరపచ్చాలున్నా ఏమున్నా కానీ సరే వాళ్ళకి పెద్ద స్టేక్సే గతంలో లేవు కదా అని అనొచ్చు కాక ఏమున్నా ఏం లేకపోయినా కూర్చొని అంతర్గతంగా చాలా సమస్యల్ని పరిష్కరించుకోగలిగే సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. మీరు కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఉండదు. కాంగ్రెస్ లో బయట బాహాటంగానే గొడవలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఈ రోజు రీసెంట్గా ఇప్పుడు ఈవెన్ రాహుల్ గాంధీ గారి సభకి ఫ్లయర్ రిలీజ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి ఫ్లయర్ లో అందరూ ఉండవచ్చు కాక బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఫ్లయర్ రిలీజ్ చేశారు, అందులో రేవంత్ రెడ్డి ఫోటోనే లేదు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటారు, మల్లు భట్టి విక్రమార్క ఉంటారు, లేకపోతే పొంగులేటిని పెట్టారు, లాస్ట్ కు జూపల్లి కృష్ణారావుని పెట్టారు, కానీ రేవంత్ రెడ్డి ఫోటో లేదు. పిసిసి అధ్యక్షుడి ఫోటో కూడా లేకుండా ఆయన ఫ్లయర్ పెట్టుకోగలడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బట్ దట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ డెఫినెట్లీ ఆర్గనైజేషన్ ఇదే నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఆ ఎథిక్స్ లేకపోతే ఆ మోరాలిటీస్ లో లెక్కేస్తేనేమో కూర్చుంటే సమస్య పోయేది. కూర్చోలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఎవరు కూర్చోబెట్టాలి, ఇది ఆ నాయకులు తెలుసుకోవాలి. సో అంటే మీరు అన్నట్టు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం. ఒక్కసారి మునుగోడు ఎలక్షన్స్ గురించి మాట్లాడారు కదా ఇందాక. సో మునుగోడు ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఎందుకు గ్రాఫ్ అంటే పడిపోయినట్టుగా కనిపించే పరిస్థితులు కనబడుతున్నాయి? మునుగోడు ఎలక్షన్స్ లో చాలా టఫ్ ఫైట్ ఇచ్చారండి. మునుగోడు ఎలక్షన్స్ కి ముందు కీలకమైన పరిణామాల్లో భారతీయ జనతా పార్టీలో ఏం జరిగిందంటే ఎన్ఈసీ మీటింగ్ జరిగింది, ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది, కమిటీ మీటింగ్. మోదీ గారు వచ్చారు, అందరూ జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు అందరూ వచ్చారు. హైదరాబాద్ని కేంద్రంగా చేసుకుని ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఎన్ఈసీ సమావేశం నిర్వహించారంటేనే భారతీయ జనతా పార్టీ వాజ్ వెరీ క్లియర్ దట్ వీఆర్ ఫైటింగ్ కేసీఆర్ అని చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఆ ఫ్రిక్షన్ ఉంది. సో ఇక్కడ ఎన్ఈసీ మీటింగ్ అయిపోయిన మరుసటి రోజే అనుకుంటాను, 1 day or 2 అంతే, 2 రోజుల వ్యవధిలోనే కీలకమైన మార్పులు చోటు చేసుకున్నారు. అదేంటంటే ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారు. మంత్రి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, మంత్రి శ్రీనివాస్ గారు ఉండేది, ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీని పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎట్ ద సేమ్ టైం యూపీలో ఎలక్షన్స్కి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి అక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసినటువంటి బిఎల్ సంతోష్ గారిని ప్రమోట్ చేస్తూ 3 రాష్ట్రాలకు ఆయన్ని ఇన్ఛార్జ్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తూ ఆయన్ని తెలంగాణకి పంపించారు. అండ్ అట్ సేమ్ టైం జనరల్ సెక్రటరీని చేశారు జాతీయ స్థాయిలో. సో బిఎల్ సంతోష్ గారు వచ్చిన కరెక్ట్గా 1 నెల రోజులకే మునుగోడు ఎలక్షన్స్ వచ్చాయి. సో అక్కడ క్లియర్గా ఏంటంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ రోల్ చాలా కీలకం బీజేపీలో. నేను మాట్లాడుతున్నదే కాదు, ఈవెన్ బీజేపీకి సంబంధించిన అంతర్గతంగా చాలా మంది చెప్పిన మాట. మునుగోడు ఎలక్షన్స్లో ఓటమి పాలవడంలో ఒక కీలకమైన విషయం ఏంటి అని అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా, ఆర్గనైజింగ్ సెక్రటరీ అని ఎందుకు అంటారంటే విత్ ఇన్ ద పార్టీ అందరినీ సమన్వయపరిచే ఒక బాధ్యత అనమాట. సో అందరినీ ఆకలింపు చేసుకుని అందరినీ అమికబుల్ గా చేసే ఒక రోల్, ఆ రోల్ ఎక్కడో మిస్ అయింది అనే ఒక భావన తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ చాలా మంది విశ్లేషించారు. సరే అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత క్రమంలో మునుగోడు తర్వాత తీసుకున్న సబ్జెక్ట్స్, మీరు బండి సంజయ్ గారి పాదయాత్ర నడిచింది, ఒక 5 phases నడిచింది ఆయనది, 5 విడతల పాదయాత్ర నడిచింది. ఆ 5 విడతల పాదయాత్ర తర్వాత సడన్ గా పాదయాత్ర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఐ డోంట్ నో. అండ్ ఆగిపోవడం అంత ఈజీగా ఉట్టికి కూడా కాలే. మళ్ళీ సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళని నన్ను పిలిపించుకొని మోదీ గారు ఆయన అభినందించి బండి సంజయ్ని అండ్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అక్కడ తీసుకొని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో అందరికీ చెప్పి దీన్ని చాలా అద్భుతంగా చెప్పి శభాష్ బండి సంజయ్ అని చెప్పేసి హెడ్లైన్స్ చదివాం మనం. పాదయాత్ర ఆగిపోయింది. ఆ పాదయాత్ర తర్వాత చూస్తే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కొన్ని ఇష్యూస్ టేకప్ చేసిన విధానంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఒకవైపు నడుస్తూ ఉన్న టైంలో అదే టైంలో 10th పేపర్ లీకేజ్ వచ్చింది. సరే అది ఏ విషయాన్ని టేకప్ చేస్తున్నాము, ఎలా మనం ముందుకు వెళ్తున్నాం అనేది చాలా కీలకం రాజకీయాల్లో. సో 10th పేపర్ లీకేజ్ రాగానే 10th పేపర్ లీకేజ్ టైంలో బండి సంజయ్ని అరెస్ట్ చేయడము, అప్పుడు ఒక వాతావరణం బిల్డ్ అవ్వడం. బట్ టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఇంకా ముందుకు వెళ్లాల్సింది వెళ్ళలేదేమో అనేది నా అభిప్రాయం. అండ్ రెండోది ఏంటంటే ఫాలో అప్ యాక్టివిటీ ఉండాలి. మనం పర్యటన చేయడమే కాదు, ఫాలో అప్ యాక్టివిటీ మిస్ అయింది. అండ్ థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కవిత అరెస్ట్ వ్యవహారం. కవిత లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉందన్న వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో కవితను అరెస్ట్ చేస్తారా చేయరా అనే ఒక క్వశ్చన్ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆ నెరేటివ్ భారతీయ జనతా పార్టీకే ఇబ్బందికరంగా పరిణమించింది. ఎందుకంటే కవిత అరెస్ట్ అయితే బీజేపీ అధికారంలోకి వస్తుంది, కవిత అరెస్ట్ కాలేదంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైన. ఈ నేరేటివ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం జరిగింది. అది ఎవరు తీసుకెళ్లారో తెలియదు. బట్ కవిత అరెస్ట్ అవుతుంది చెప్పింది బీజేపీ రాష్ట్ర నాయకత్వమే.
బీజేపీ రాష్ట్ర నాయకత్వమే పదే పదే చెప్పారు కవిత అరెస్ట్ అవుతుంది, కవిత అరెస్ట్ అవుతుంది, కవిత అరెస్ట్ అవుతుంది అని. అవ్వకపోయేసరికి ఇమీడియట్లీ అదే బూమరాంగ్ అయిన పరిస్థితి కూడా. సెల్ఫ్ గోల్ కిందకి వెళ్ళిందా? ఆఫ్ కోర్స్ yes. సెల్ఫ్ గోల్ కూడా కాదు, ఇట్స్ నాట్ సెల్ఫ్ గోల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ నరేటివ్ పిక్ చేస్తున్నాము ఆ నరేటివ్ ని లాజికల్ గా ఎంత దూరం తీసుకెళ్తున్నాము, అది ఎజెండాగా మారుస్తున్నామా, ఆ ఎజెండా వల్ల మనకు లాభమా నష్టమా, ఈ చర్చ ఎక్కడో బీజేపీలో జరగలేదనేది నా అభిప్రాయం. అండ్ నెంబర్ 2, అండ్ బండి సంజయ్ గారిని ఆ తర్వాత కాలంలో చూస్తూ ఉంటే, ఈవెన్ ఈ మధ్య కాలంలో కూడా ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం చూస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో జాయిన్ అవుతున్నారని నాకు కూడా అనిపించింది ఆ టైంలో, చాలా స్పష్టంగా నేను కూడా అన్నాను. బట్ దానికి తగ్గ వాతావరణం కూడా ఉంది. ఈవెన్ జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బీజేపీలో చేరడం ఖాయమని ఒకానొక దశలో డిసైడ్ అయిపోయారు. బట్ ఆ డిసైడ్ అయిన వ్యక్తులు జాయిన్ అవ్వడానికి, అంటే ఇట్లాంటి వాతావరణం ఈటల రాజేందర్ విషయంలో ఉండే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో, అందరి విషయంలో ఉండే. బట్ పొంగులేటి ఎందుకు జాయిన్ కాలేదు? జాయిన్ అయ్యే విధంగా ఎక్కడో ట్రిగ్గరింగ్ ఎలిమెంట్ మిస్ అయింది. ఆయన్ని తీసుకొని వచ్చి కండువా కప్పించే ఒక మెకానిజం ఎక్కడో మిస్ అయింది. అంటే ఆటోమేటిక్ గా చేయి జారిపోయింది. మీరు అన్నట్టు బీజేపీ చేయి జారిపోయిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రాస్పెక్ట్స్ ఉంటారండి, మనమే చూస్తుంటాం కదా, ఒకరిద్దరు చేరాలనుకుంటున్నారట అని అన్నప్పుడు ఎవరో ఒకరు లీడ్ తీసుకొని వెళ్ళి మాట్లాడడం అన్న జరుగుతుంది. అసలు లేదు, ఆయన అసలు చేరడు అనుకున్నారు అనుకోండి, సీరియస్లీ ఇప్పుడు లైక్ అసలు చేరకపోయినా పెద్ద పోయేదేం లేదు అనుకున్నాం అనుకోండి, అసలు అది వార్తే కాదు, ఇజంట్ ఇట్? బట్ వార్త అయింది, పొంగులేటి బీజేపీలో చేరతాడా లేదా అనేది వార్త అయింది. అయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాల్సిన విధానం ఉంటుంది. నీకు ఇష్టమే లేదనుకోండి, బీజేపీ పొంగులేటిని చేర్చుకోవడం ఇష్టమే లేదనుకోండి, దట్ ఈస్ ద నేరేటివ్, ఓకే మాకు అక్కర్లేదు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా అప్పుడు చర్చ జరిగింది. ఇట్లా రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతున్న చర్చ కూడా జరిగింది, ఎందుకంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని. ఎవరు రిలక్టెంట్ గా ఉన్నారు అందరూ, రేవంత్ కి ఆల్రెడీ అవినీతి ఆరోపణలు అవి ఉన్నాయి కాబట్టి రిలక్టెంట్ గా ఉన్నారు, అసలు అది పెద్దగా ఇష్యూ కాలే. బట్ పొంగులేటి విషయంలో ఆ మెకానిజంలో సమస్య ఉంది. ఎస్, పొంగులేటి కావాలా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది బీజేపీ ఉండేది. బట్ పొంగులేటి చేరకపోతే బీజేపీ వీక్ అయిపోతుందన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్లోనే ఉంటారు. ఓకే, అంటే పొంగులేటి చేరి ఉంటే బీజేపీకి బలం వచ్చేదనా, లేకపోతే చేరకపోవడం వల్ల బీజేపీ? పొంగులేటి చేరికతో బీజేపీ లాభ నష్టాలని బేరీజు వేయడమే బీజేపీకి బలహీనత. ఓకే, పొంగులేటి బీజేపీలో చేరతాడా లేదా అనే చర్చను ఎంత కాలమైతే మీరు నాంచుతూ ఉంటారో అంతకాలం బీజేపీ డిఫెన్స్ లో ఉన్నట్టే. ఓకే, అది నాంచే విధంగా చేసిన మెకానిజం అయితే సమస్య. సో పొంగులేటే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు మాకు అని చెప్పి ఈటల రాజేందర్ గారు వ్యాఖ్యానించిన విధానం చూసాం మనం. మాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మేమే జాయిన్ కావాలంటున్నారు, లాస్ట్కి వస్తే అట్లా ఉంది పరిస్థితి అని ఆయన అన్నారు అని చెప్పేసి వార్త వచ్చింది. సేమ్ టైం అసలు ఇదే బండి సంజయ్ గారు మాకు అసలు ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్వాలేదు, మోదీ కమలం ఉంటే చాలనే స్టేట్మెంట్ కూడా వచ్చింది. సో హోల్ బీజేపీ స్టేట్ లీడర్షిప్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది, ఇది క్వశ్చన్. సో నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను ఇక్కడ తీసుకుంటానంటే కాంగ్రెస్ లో ఉంటుంది అది, బీజేపీలో కూడా అదే ఉందా? సో అంటే దే హావ్ టు డిసైడ్. అంటే దానివల్ల మరి కార్యకర్తల్లో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఏమైనా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందా మరి? అది ఎగ్జాక్ట్లీ అందుకే పొంగులేటి వ్యవహారము తోటి డిఫెన్స్ లో పడిపోయారు. ఓకే, యాక్చువల్లీ బీజేపీలో ఉన్న సమస్య ఏంటంటే కాంగ్రెస్ కు బీజేపీకి డిఫరెన్స్ అదేనండి. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే సింపుల్, రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి పడదు, రేవంత్ రెడ్డికి వీలైతే భట్టి విక్రమార్కి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, భట్టి విక్రమార్కి పొంగులేటికి ఇబ్బందులు ఉండొచ్చు, సరే పొంగులేటికి ఇంకో నాయకుడికి ఇబ్బందులు ఉండొచ్చు. బట్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇబ్బందుల్ని బేస్ చేసుకుని అట్లాగే నడుస్తుంటది. అది కాంగ్రెస్ వ్యవహార శైలి. అది కాంగ్రెస్ లో ఏ లీడర్ కా లీడరే. రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర నడిచింది, రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ఉంది, ఇప్పుడు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నాడు, దట్స్ ఇట్. భట్టి రోల్ భట్టికి ఉంటుంది. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి మొత్తం చెల్లుతుంది అని కూడా చెప్పడానికి లేదు. దట్ ఈస్ కాంగ్రెస్ స్టైల్. బట్ బీజేపీలో కూడా అట్లాంటి వాతావరణం రావడం ఏంటి, అది అర్థం కాని పరిస్థితి. అండ్ దాన్ని హ్యాండిల్ చేసే దగ్గర ఎక్కడో కొంచెం ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోలేదేమో అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పేరు వస్తోంది. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి అండి, అంటే ఇందాక మీరు అన్నట్టు ఈ ఫాస్ట్గా నిర్ణయం తీసుకోకపోవడం అనేది ఒక గ్యాప్ వస్తే, రెండోది హ్యాండిల్ చేయకపోవడం, ఫాలో అప్ చేయకపోవడం అన్నారు. అంటే ఫాలో అప్ అన్నప్పుడు ఇందాక ఇప్పుడు ఈటెల గెలుపుని కూడా ఎవరు దాన్ని అంటే ఎటువంటి పర్స్పెక్టివ్ తోటి చూశారు నేతలు? మరోవైపు ఫాలో అప్ అంటే ఇక్కడ అధ్యక్షుడు ఎత్తుకున్న టాపిక్ని ఇతరులు కమ్యూనికేట్ చేయలేకపోయారా, లేకపోతే అధ్యక్షుడే కమ్యూనికేట్ చేయలేని పరిస్థితిలో ఉండిందా? మరి
అంటే ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అండి, నేను 2-3 ఇష్యూస్ చెప్తాను. ఈటల రాజేందర్ హుజరాబాద్ లో గెలిచారు, అంటే ఏ స్టేక్స్ లో గెలిచారు అనేది లెక్క అందరికీ తెలిసిందే. అంటే రాజకీయ వాతావరణం మొత్తం ఒక్కసారిగా ఈటల గెలుస్తాడా గెలవడా అనే చర్చ విపరీతంగా నడిచిందా లేదా. సో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన విధానం కావచ్చు, ఆయన బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ మోహరించింది అక్కడ. ఈటల రాజేందర్ గెలుపుకు బీజేపీ పూర్తిగా దోహదపడింది. అండ్ ఈటల రాజేందర్ కూడా ప్రాణం అనేది పక్కన పెట్టినంత కష్టపడి ఆయన పనిచేశారు. ఆయన ఇంకా గెలవాల్సిందే అన్నట్టుగా ఆయన పనిచేశారు. ఆయన కానీ ఆయన సిస్టమ్ కానీ అంతా ఎంతమందిని ఆయన కార్యకర్తల్ని, ఆయన నెక్స్ట్ లేయర్ వాళ్ళందరినీ వేరే పార్టీలకు లాక్కున్నా కూడా బీజేపీ ఆయన్ని నిలబెట్టగలిగింది. సో శక్తి వంచన లేకుండా ఈటల రాజేందర్ గెలుపుకు కారణంగా గెలవడం కోసం అంత కష్టపడ్డ తర్వాత ఆ తరువాత ఆయన్ని ఏ మేర వినియోగించుకున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. కనీసం ఆయన గెలుపుని కరెక్ట్ గా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అనే డౌట్. ఆ సెలబ్రేట్ చేయకుండా కేసీఆర్ చేశారు డెఫినెట్లీ. కేసీఆర్ ఏ రోజు ఈటల రాజేందర్ అసలు ప్రస్తావించలేదు. ఈటల రాజేందర్ ప్రస్తావన ఈ రోజు వరకు తీసుకురాలేదు కేసీఆర్. దట్స్ హిస్ స్ట్రాటజీ. సో ఈవెన్ బీజేపీ కూడా ఆ స్ట్రాటజీలోనే ఉందా మరి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఈటల రాజేందర్ పెరుగుతున్నాడు అని అంటే ఈటల రాజేందర్ ద్వారా బీజేపీకి లాభమా నష్టమా అనే బేరీజు వేసుకోకుండా ఈటల రాజేందర్ కాబట్టి అక్కర్లేదు అనుకోవడం తప్పు. ఈవెన్ అది బండి సంజయ్కి జరిగినా తప్పే, ఎవరికి జరిగినా తప్పే అది, బికాస్ ఓల్ పార్టీ లెక్క కదా. అండ్ ఆ తర్వాత కోర్స్ కరెక్షన్స్ చూస్తే మనం కంటిన్యూస్ గా వచ్చిన విధానం, ఈవెన్ మునుగోడు ఎన్నికల తర్వాత రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శ కూడా అదే, అసలు నాకు ఏం బాధ్యతలు ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయట్లేదని. అది తప్పు. యాక్చువల్లీ రాజగోపాల్ రెడ్డి గారు నాకు ఏదో బాధ్యత ఇస్తే నేను పని చేస్తాను అనడం కూడా తప్పే. బాధ్యత ఇవ్వడం ఉండదు, పని చేసుకుంటూ పోవడమే ఉంటుంది. అంటే బాధ్యత ఇస్తేనే పని చేస్తాను అనే ఒక వాతావరణం ఎందుకు బిల్డ్ అయింది మరి, దాన్ని కూడా హ్యాండిల్ చేయాల్సిందే. ఇదే దట్ ఈస్ వాట్ అంటే ఇండివిజువల్ గా భారతీయ జనతా పార్టీ అర్థం కాకపోవడము, అండ్ భారతీయ జనతా పార్టీ వచ్చిన నాయకుల్ని అమికబుల్ గా వాళ్ళకు ఒక ప్లేస్ క్రియేట్ చేయకపోవడము, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో అందుకే ఇప్పుడు ఆ కోర్స్ కరెక్షన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే డ్యామేజ్ కంట్రోల్ అన్నాను మళ్ళీ. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుందనంటే, మళ్ళీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 40 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, అందులోనూ భారతీయ జనతా పార్టీ కోర్ ఎలిమెంట్స్ అన్ని తెలిసిన వ్యక్తి. సో ఇప్పుడు ఈ వాతావరణాన్ని కొంత డ్యామేజ్ కంట్రోల్, రెస్క్యూ మేనేజ్మెంట్ అంటారు. రెస్క్యూ మేనేజ్మెంట్లో ఏంటంటే ఒక ఆవేశాలు, ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న టైంలో కొంచెం పెద్ద మనిషి పాత్ర పోషించగలిగే వ్యక్తి, కొంచెం అమికబుల్గా ఎవరు అంటే ఆయన కిషన్ రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే పార్టీ తెలిసిన వ్యక్తి. సడన్ గా అధ్యక్షుడిని మార్చాలి అన్నా కానీ ఆర్గనైజేషన్ తెలిసి ఉండాలి, ఆర్గనైజేషన్ ని ఫాస్ట్ గా ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ సిస్టమైజ్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం 3-4 పెద్ద నాయకులైనా సరే ఒప్పించగలిగే స్టేచర్ ఉండాలి. దట్ ఈస్ దేర్ ఇన్ కిషన్ రెడ్డి. దట్ ఈస్ ద రీజన్ నాకు తెలిసి నేషనల్ పార్టీ కిషన్ రెడ్డి గారిని మళ్ళీ మీరు రెస్క్యూ మేనేజ్మెంట్కి వెళ్ళాలి అని చెప్పినట్టుగా అనిపిస్తోంది నాకు. సో అంటే సామాన్య కార్యకర్త విషయానికి వస్తే వాళ్ళ పర్సెప్షన్ ఏ విధంగా ఉంటుందంటే, అధ్యక్ష పదవి మార్చడంతో అంటే అప్పటి వరకు ఉన్న అధ్యక్షుడు అయ్యో అతన్ని తగ్గించారా అనే పరిస్థితి వాళ్ళు ఆలోచిస్తారు. బట్ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే, యాక్చువల్లీ ఇందాక చెప్పాను, బీజేపీలో అధ్యక్షుడిని మార్చినంత మాత్రాన లేదా ఇంకొక బాధ్యత ఇచ్చినంత మాత్రాన, బాధ్యత తగ్గించినంత మాత్రాన ఏమీ జరగదండి. నేను ఇంతకు ముందు 2-3 సార్లు కూడా అన్నాను. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పార్టీ అధ్యక్షుడేం కాదే, మరి బీజేపీ స్టేట్ నేషనల్ ప్రెసిడెంట్ గా పనిచేశారా? లేదే. ప్రధానమంత్రి అయ్యారు ఆయన. ఓకే, సో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన స్టేట్ ప్రెసిడెంటా? స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఏం కాదు ఆయన, ముఖ్యమంత్రి అయ్యారు. సో నార్త్ ఈస్ట్ కి సంబంధించి హిమంత బిశ్వ శర్మ ఆయన అయ్యారు ముఖ్యమంత్రి. సో అట్లేం లేదు, అట్లా అని చెప్పేసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాలేదా? అవుతారు. అన్నామలై ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. యడ్యూరప్ప ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్ గా ఉండే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇలా ఉంటే అలా అవుతుంది, అలా ఉంటే ఇలా అవుతుంది అనేది ఉండదు. బీజేపీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఒక మనిషిని పెంచాలన్నా తగ్గించాలన్నా సిస్టమ్ బేస్డ్ పార్టీస్ ఇవన్నీ కూడా. సో సిస్టమే కీలకం అవుతుంది. ఆ సిస్టమ్ ని అర్థం చేసుకోగలిగితే మాత్రం అన్ని మారిపోతాయి. ఈరోజు బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చారు అని అంటే, ఒకవేళ ఆయన తీస్తారనుకోండి, ఆయన డెఫినెట్ గా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అది మరి ప్రమోషన్ కాదా? సో అట్లేముండదు. అండ్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా ఆయన రాజీనామా చేసి మీరు అధ్యక్ష పదవికి వెళ్ళండి అని అన్నారు అనుకోండి, అదేం డిమోషన్ కాదు. ఆయన కూడా తెలుసా విషయం, అంటే వీళ్ళంతా పార్టీ బేస్డ్ గా పనిచేస్తున్నారు కాబట్టి. సో పార్టీని అర్థం చేసుకునే విధానంలో ఉన్న కొన్ని సమస్యల్ని, ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయట్లేదు.
ఓకే. మేబీ బండి సంజయ్ విషయంలో జరుగుతున్నది ఏంటి అని అంటే ఆయన అధ్యక్షుడిగా కొన్ని పనులు చేయాల్సినవి చేయలేదు అనేది ఒక అభిప్రాయం. ఓకే. మేబీ అంతే, అంతకు మించి ఏముండదు. బట్ ఆయన కూడా మళ్ళీ అంతే అగ్రెసివ్గా ఆయనని ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడొచ్చు, ఎలక్షన్లో అద్భుతంగా ఆయనని క్యాంపెయిన్లోకి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ అంటే నిజానికి కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త ఉత్సాహం నింపిన వ్యక్తి బండి సంజయ్ గారు. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. అన్నట్టు విజయ తీరాలకు చేర్చడం కావచ్చు, లేకపోతే ఒక కొత్త ఉత్సాహాన్ని అందరిలో నింపడం కానీ. సో మరి ఆ గ్రాఫ్ తీసుకున్నప్పుడు సో ఇంకా చెయ్యని పనులు, చేయలేని పనులు అంటే ఇంకా వ్యూహాత్మకంగా ఉంటాయి. సింపుల్ వాట్ గాట్ యు హియర్ వోంట్ గెట్ యు దేర్. దిస్ ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్. మళ్ళీ అదే చెప్తాను నేను, వాట్ గాట్ యు హియర్ వోంట్ గెట్ యు దేర్. సో ఇన్ని చేశాం కాబట్టి ఇది చేస్తాను ఉండదు. దానికి అదే, దీనికి ఇదే. సో ఇప్పుడు బీజేపీలో కూడా మీరు అబ్జర్వ్ చేసి చూస్తే చాలా మంది నాయకులు ఉన్నారండి. చాలా మంది నాయకులు ఎలక్షన్స్ లో పెద్దగా ప్రభావితం చేయలేని వ్యక్తులు చాలా మంది నాయకులు ఉండవచ్చు. వాళ్ళని చాలా మందిని గవర్నర్లను చేశారు, రాజ్యసభకు పంపించారు. ఈవెన్ బీజేపీ నేషనల్ లెవెల్లో ఆలోచించి చూస్తే ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎలక్షన్స్ లో గెలిచి వచ్చే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎస్ జయశంకర్, లేకపోతే నిర్మలా సీతారామన్, లేకపోతే పీయూష్ గోయల్, లేకపోతే రాజీవ్ చంద్రశేఖర్, అండ్ ఈవెన్ రాజ్నాథ్ సింగ్ ఒక లక్నో నుంచి ఆయన గెలుస్తారనుకోండి. ఒక 10 నియోజకవర్గాల మీద ప్రభావితం చేయగలిగే వ్యక్తుల ఎలక్షన్స్ గెలిచే వాళ్ళేం కాదు సెంట్రల్ క్యాబినెట్ లో ఉన్నవాళ్ళు. బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ టుడే. గవర్నెన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. పొలిటికల్ పార్టీని నడిపే విధానం వేరే. పొలిటికల్ పార్టీ విన్నింగ్ మెకానిజం ఉంటుంది, అరిథమెటిక్స్ వేరే ఉంటాయి. ఈ విన్నింగ్ మెకానిజం ని అర్థం చేసుకుని విన్నింగ్ హార్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్లను ప్రొజెక్ట్ చేయడమే లెక్క. పొలిటికల్ పార్టీ నడిచే విధానం అది, అండ్ గవర్నమెంట్ నడిచే విధానం వేరే. ఈ రోజు ఎలక్షన్స్ లో ఓడిపోయినంత మాత్రం రేపు పొద్దున గవర్నమెంట్ లో ఉండరని చెప్పడానికి కూడా లేదు. దట్ ఈస్ వాట్ బీజేపీస్ మెకానిజం. సో ఎలక్షన్స్ లో ఓడిపోయినంత మాత్రాన కీలకమైన పదవుల్లో ఉండరు అని చెప్పడానికి లేదు, అండ్ ఎలక్షన్స్ గెలిచినంత మాత్రాన గొప్ప పొజిషన్ లో ఉంటారని కూడా చెప్పడానికి లేదు. అత్యధిక మెజారిటీ వచ్చిన ఎంపీని తీసుకెళ్లి క్యాబినెట్ లో ఏం పెట్టలే. గుజరాత్ లో ఉంటారు ఒక ఎంపీ, ఆయన అత్యధిక మెజారిటీ వచ్చింది, ఆయన ఏం క్యాబినెట్ లో పెట్టలే. సో దట్స్ నాట్ ద పాయింట్. క్రైటీరియా ఇస్ డిఫరెంట్. ఏ అవసరానికి ఎలాంటి మంది వేయాలి, ఏ కష్టానికి ఎట్లా వర్క్ చేయాలి, ఎలాంటి రెస్క్యూ ఉంటే బాగుంటుందని ఆలోచించే పార్టీ బీజేపీ. బట్ ప్రాబ్లం ఏంటంటే అదే బీజేపీలో కన్ఫ్యూజన్ నడుస్తుంది. దట్ ఈస్ అది వైచిత్రి. అండ్ ఈ కన్ఫ్యూజన్ తోటి అయితే ఇంకొకటి అండి, కాంగ్రెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ముందు. అయితే బిఫోర్ దట్ బీజేపీ గురించి ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ డీలా పడిపోయింది. కాంగ్రెస్లో ఉన్న ఉత్సాహం చూసి లేదా సొంతగానే బీజేపీలో మీరన్న ఆ కన్ఫ్యూజన్స్ వల్ల పూర్తిగా నీరుగారిపోతోంది అనే సిచ్యువేషన్ ఉంది. దాన్ని మరి అది ఎలా అర్థం చేసుకోవాలి, అది నిజమేనా? యాక్చువల్లీ కాంగ్రెస్కి ఒక బ్యూటీ ఉందండి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అయినా కానీ ఏదో ఇది చేస్తే ఇంత వాతావరణం బిల్డ్ చేయగలుగుతుంది రాజకీయంగా అనేది ఉంటుంది. బట్ కాంగ్రెస్కి అట్లా ఏముండదు. కాంగ్రెస్కి అనాయచితంగానే వాతావరణం బిల్డ్ అవుతుంది. కాంగ్రెస్ ఎప్పుడూ అంతే. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఈ ప్రయత్నం చేయడం వల్ల మేము అధికారంలోకి వచ్చామనేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే నాయకులు, చాలా మంది నాయకులు ఉంటారు కదా, నాకు చాలా మంది పరిచయం ఉన్న నాయకులే, పెద్ద పెద్ద సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఆయా నియోజకవర్గాల్లో ఇంకా వాళ్ళు ఐకానిక్ లీడర్స్ అంతే. ఇంకా అట్లా ఉన్నవాళ్ళు అధికారం కోల్పోయిన వెంటనే వాళ్ళు ఒక 3 ఏళ్ళు సైలెన్స్ గానే ఉంటారు. చాలా మంది నాయకులు సైలెంట్ అయిపోతారు, అసలు స్టేట్మెంట్ కూడా రాదు కాంగ్రెస్ లో. ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ గెలుస్తారు. కాంగ్రెస్ కు ఒక వాతావరణం బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్ గెలిచిపోతారు అందరూ. కాంగ్రెస్ కు వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే, మీరు చూడండి లాస్ట్ 1 month లో ఒక్కసారిగా కాంగ్రెస్ పిక్ అయింది. ఎట్లా పికప్ అయింది అని అంటే, దానికి ఏం లేదు, కాంగ్రెస్ కున్న అది మొదటి నుంచి దానికి ఒక వాతావరణం ఉందన్నమాట. కాంగ్రెస్ ఎవరు ఫెయిల్ అయినా కాంగ్రెస్ పుంజుకుంటుంది. అంటే అదే ఉత్సాహం ఇక్కడ బీజేపీలో వీళ్ళంతా నీరుగారిపోవడానికి కారణం. కాంగ్రెస్ పుంజుకుంది అని అంటే కాంగ్రెస్ ఏదో చేయడం వల్ల పుంజుకోలేదు. రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గారు పాదయాత్ర చేసినట్టే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రోజులకెళ్ళి పాదయాత్ర చేశారు. బట్టి విక్రమార్క గారు చాలా రోజుల నుంచే పాదయాత్ర చేస్తున్నారు. దానివల్ల జరగలే. అండ్ పొంగులెట్టి జాయిన్ అయ్యారు కాబట్టి రాలే. బీజేపీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత రెండున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో బీజేపీ పుంజుకున్నంత కాలం కాంగ్రెస్ చతికిలబడే ఉంది. బీజేపీ ఒక్కసారిగా డల్ అయినట్టే కనిపించగానే కాంగ్రెస్ వెంటనే పిక్ చేసుకుంది.
దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ స్వతహాగా తాను ఏదో ఏదో పని చేసి ఏదో ఒక ఈక్వేషన్ తోటి ఒక వ్యూహం తోటి ఎదగడం కాదు. సొంతగా ఇంకొకరి ఫెయిల్ అయ్యారంటే కథం ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఉంటుంది ఆల్టర్నేటివ్. ఒక పార్టీ ఫెయిల్ అయిందనగానే కాంగ్రెస్ ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ అయిపోతుంది. అది దట్ ఈస్ వాట్ కాంగ్రెస్ దానికి ఉన్న ఒక లక్షణం అది. రైట్. అంటే మీరు అన్నట్టు నేను అంటే బీజేపీ టాపిక్ నుంచి కాంగ్రెస్కి వస్తున్నాను. సో ఈ క్రమంలో అంటే కర్ణాటక ఎలక్షన్స్ అనేది ఒకటి, పొంగులేటి జాయినింగ్ అనేది ఒకటి. సో ఈ రెండు కొత్త ఉత్సాహాన్ని కాంగ్రెస్ లో నింపుతున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఏం లేదు, ఉత్సాహం అంటే కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్. కర్ణాటక ఎలక్షన్స్ అనేది చాలా కీలకంగా సిగ్నిఫికెంట్ పాత్ర పోషించిన మాట వాస్తవమే, డౌట్ ఏం లేదు. బీజేపీ 65 సీట్లకే పరిమితం అయిపోవడము, కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి రావడము, దాని వల్ల అంటే కర్ణాటక ఎలక్షన్స్ వల్ల తెలంగాణలో పుంజుకోవడం అనేది కాదు. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఒక రకమైన ఈ బీజేపీ విత్ ఇన్ ద బీజేపీ స్టేట్ పార్టీలోనే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండడం వల్ల, ఆ కన్ఫ్యూజన్ కొనసాగడం వల్ల ఆ టైంలో కాంగ్రెస్ తక్కువని పుంజుకోవడానికి ప్రయత్నం చేసింది, పుంజుకుంది. దట్స్ ఇట్. అండ్ కాంగ్రెస్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి సభ జరుగుతుంది అనుకుందాం, అది పెరగడము ఎంత స్పీడ్గా ఉంటుందో పడిపోవడము అంత స్పీడ్గా ఉంటుంది, డ్రాస్టిక్గా ఉంటుంది. అండ్ పెరగడం కూడా ఇప్పుడు మీరు అన్న వెంటనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఎవరి నాయకత్వంలో పెరుగుతున్నట్టు? రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెరుగుతుందా? మరి రేవంత్ రెడ్డి పాత్ర విషయంలో నిన్న చూడండి, కాకపోతే క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఫాస్ట్గా చేస్తారు, బెటర్ దాన్ బీజేపీ నా లెక్క ప్రకారం. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఈటల రాజేందర్ గారి విషయంలో ఆయన బాధపడుతున్నట్టు, ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు చాలా మాటలు వస్తున్నాయి, చర్చ నడుస్తోంది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి కూడా అట్లాగే కొంత అలక వహించినట్టు కొంచెం చర్చ నడుస్తోంది. ఇదే టైంలో సేమ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా అట్లాంటిది జరిగింది. మొన్ననే ఏంటి, 2 రోజుల క్రితమే మల్లు భట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు సభ పొంగులేటి కోసమా లేకపోతే నా పాదయాత్ర ముగింపు కోసమా అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. ఆయన కొంచెం ట్విస్ట్ చేస్తూ ఆయన కొంచెం హార్ష్గా మాట్లాడారు. మాట్లాడిన నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. రేవంత్ రెడ్డి వెంటనే నెక్స్ట్ డేనే వెళ్ళి కూర్చున్నారు. మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొంగులేటి అందరూ కూర్చొని సభ మేము విజయవంతం చేస్తాము, గోడలు దూకి రండి, అవసరమైతే కూల్చేసి రండి అని చెప్పి కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తుంది అన్నప్పుడు ఆ ఇష్యూని ఇమీడియట్ గా అడ్రస్ చేయడం ఉంటుంది. దట్ ఈస్ అ లీడర్షిప్ క్వాలిటీ. సో ఆ అడ్రస్ చేయకపోవడం వల్ల ఏమైతుందంటే అది నాంచుతూ అనొచ్చు పెద్ద వ్రణంగా మారిపోతుంది, చాలా పెద్ద పుండుగా మారిపోతుంది అనమాట. సో ఆ పుండు మారిపోయిన తర్వాత దాని గాయం మళ్ళీ దాన్ని మాన్పాలంటే మళ్ళీ టైం పడుతుంది. సో మొగ్గ దశలోనే ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని వెంటనే సాల్వ్ చేసుకుంటే అయిపోయేది. రైట్, కరెక్టే. బట్ ఇక్కడ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర గురించి మాట్లాడితే, సో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, మీరు అన్నట్టు పాదయాత్ర జరిగింది. సో దానికి ఎటువంటి క్లైమాక్స్ లభించింది రేవంత్ రెడ్డి యాత్రకి? అండ్ ఇప్పుడు మళ్ళీ భట్టి విక్రమార్కను మళ్ళీ తెర మీదకి తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి? డెఫినెట్లీ అంటే 2 ఉన్నాయి. అంటే మల్లు భట్టి విక్రమార్కకు సపోర్ట్ చేస్తున్న ఒక వర్గం ఉంది, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న వర్గం ఒకటి ఉంది. అంటే 2 వర్గాలు ఉన్నట్టే. కాంగ్రెస్ లో 10 వర్గాలు ఉంటాయి, ఎవరి వర్గం వాళ్ళదే. కాంగ్రెస్ స్టైలే అంతా అదే అంటారు కదా. గాంధీ భవన్ లో మనం చూస్తే, మనం ఎప్పుడు పోయినా నేను చాలా సార్లు అంటూ ఉంటాను వాళ్ళ నాయకులతో కూడా, ఎట్లా ఉంటుందంటే అక్కడ కుర్చీల కంటే పరుపులు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మారిందేమో నాకు తెలియదు కానీ ఇంతకు ముందు అంతా కూడా పరుపులు ఉంటాయి అనమాట. అందరూ నాయకులే అనమాట, అందరూ కూర్చొని ఉంటారు. సో మళ్ళీ కుర్చీలు వేదిక ఇవన్నీ ఉండదు, వేదిక మీద అందరూ నాయకులు వస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన సిగ్నిఫికెంట్ రోల్ ఆయనకు ఉంటుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్, స్టిల్ ఆయన రోల్ ఆయనకు ఉంటుంది. ఇంకోవైపు మల్లు భట్టి విక్రమార్క ఉంటుంది. సో ఇక్కడ సమస్య ఏంటంటే మల్లు భట్టి విక్రమార్క అనే వ్యక్తి కేంద్రంగా కొంత వాతావరణం అయితే బిల్డ్ అవుతుంది, చాలా సీరియస్గానే బిల్డ్ అవుతుంది. సో మైట్ బి అది రేపొద్దున రేవంతా లేకపోతే మల్లా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవ్వచ్చు. అండ్ అక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ, అంటే ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ అక్కడ వాతావరణము కాంగ్రెస్ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అట్లా ఉంటేనే కాంగ్రెస్ నిలబడుతుంది. అదే వాళ్ళ బలము, అదే వాళ్ళ బలహీనత అని మనం అనుకుంటాం కానీ అది బలమే నాకు తెలిసి వాళ్ళ దృష్టిలో. సో వాళ్ళకు ఎంతమంది నాయకులు ఉన్నా సరే అంతమందిని మేనేజ్ చేయగలిగేటువంటి ఒక మెకానిజం ఉంటుంది. అంటే మొన్నటికి మొన్న మనం చూసాం కోవర్ట్లని మాట్లాడడం కానీ, లేకపోతే ఇటు ఉత్తమ్ కుమార్ అసంతృప్తి మాటలు కానీ, ఇవన్నీ చూసాం. అంటే అటు రాహుల్ గాంధీకి కానీ, అంటే ముఖ్యంగా వాళ్లకు తెలియని పరిస్థితిలో ఇప్పుడు మీరు అన్నట్టు వర్గాలుగా ఉంటున్నారు, మరి ఏకతాటిపైకి తీసుకురావాలి కదా. రేపు కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ గెలవాలంటే అందరూ ఒకే మాట మాట్లాడాలి కదా. అవును. సో మరి ఏకతాటి మీదకి రాకపోతే ఈ వర్గాలు, మీరు అన్నట్టు వర్గాలు ఉంటే, సో కాంగ్రెస్కు
ఇక తర్వాత ఓటమికి పెద్ద కాంగ్రెస్ ఏ రోజు ఎగతాటిపోయి ఉంది చెప్పండి, ఒక్కరోజు చెప్పండి నాకు. అంతర్గత ఏ రోజు లేదు. కుమ్ములాటలు, వాళ్ళు అంతర్గత అధికారంలో ఉన్నప్పుడు కూడా లేదు, అధికారంలో లేకపోయినా లేదు. ఏకతాటిపై ఉన్న రోజు కాంగ్రెస్ ఏ రోజు లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక స్టాల్వాట్ లీడర్, ఒక సీనియర్, చాలా అద్భుతమైనటువంటి నాయకుడు ఉన్నప్పటికీ వి హనుమంతరావు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడు కొరుకుడు పడినలాగానే ఉండేది. యూ హ్యావ్ డెఫినెట్లీ డిసెంట్ ఖచ్చితంగా ఉండేది. అందరి నాయకులకు అది ఉంది డిసెంట్. ఎంత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ ఆ డిసెంట్ ఉంటే, అండ్ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా చాలా విపరీతమైన, మీరు కొండా సురేఖ ఎపిసోడ్ మనకు గుర్తుంటే, లోటస్ పాండ్ లో మీటింగ్ జరిగేది, కేబినెట్ మీటింగ్ కి రోషయ్య గారు పిలిస్తే లోటస్ పాండ్ లో కూర్చొని అందరూ మంత్రులందరూ లోటస్ పాండ్ కి ఫస్ట్ వెళ్ళి జగన్ గారిని కలిసి కేబినెట్ మీటింగ్ కి రావాలా లేదా నిర్ణయం తీసుకుంటామన్న రోజులు కూడా ఉన్నాయి. రోషయ్య గారు కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తారా లేదా అనే క్వశ్చన్లతోటి స్టోరీలు నడిపాం మనం. సో మరి అంత పెద్ద క్రైసిస్ నే వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోవడానికి కూడా చాలా కారణాలు ఉండవచ్చు, బట్ దట్ ఈస్ వాళ్ళకి అది పెద్ద కష్టం కాదండి. బట్ బీజేపీకి కష్టం అది. బీజేపీలో చూడండి, మీరు హ్యాండిల్ చేసిన విధానం చూడండి. ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా, నేను ఎప్పుడు ఇదే మాట అంటుంటాను, నాకు అసలు అర్థం కావట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఈ స్టేట్మెంట్ ఉంది కదా, కవితను అరెస్ట్ చేస్తేనే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదు అని అంటున్నారు కదా. క్వశ్చన్ అది కదా. సో నేను అడుగుతాను, ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాలంటే ఏ కోణంలో అరెస్ట్ చేయాలి? లిక్కర్ కుంభకోణం. లిక్కర్ కుంభకోణం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ పిలిచినా, లేకపోతే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినా, జాతీయ కాంగ్రెస్ నాయకులు డిఫెండ్ చేశారు ఆయన్ని. జాతీయ కాంగ్రెస్ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ని డిఫెండ్ చేశారు. ఇక్కడ కవితను అరెస్ట్ చేస్తే కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని మాట్లాడుతున్నారు. సో మీరు 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకే వేదిక మీద ఏ సందర్భంలోనో ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ నో. సబ్జెక్టివ్ నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. ఎక్కడన్నా ఉన్నాయా 2019 నుంచి ఇప్పటి వరకు? బట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ చాలా వేదికల మీద ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఫార్మ్ లాస్ విషయంలో ఇద్దరు అపోజ్ చేశారు. కాంగ్రెస్ అపోజ్ చేసింది, బీఆర్ఎస్ అపోజ్ చేసింది, అప్పుడు టీఆర్ఎస్. సో ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక విషయంలో, అండ్ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రమే కాదు, ఈవెన్ పార్లమెంట్ భవనం ప్రారంభించే విషయంలో మొన్నటికి మొన్న, ఓకే, అనేక అంశాల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కలిసి అనేక వేదికలు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ పార్లమెంట్ లో కొన్ని బిల్లులు తీసుకొచ్చినప్పుడు కూడా వ్యతిరేకించిన సందర్భాల్లో ఉన్నాయి 2019 నుంచి ఇప్పటివరకే. అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డైరెక్ట్ గా చెప్పారు, ఏముంది యూపీఏలోకి టీఆర్ఎస్ జాయిన్ అయితే అవ్వచ్చు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఇన్ని జరిగినాయి. బట్ అయినప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనే మాట కంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో అనే మాట బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? బీజేపీ అంత స్ట్రాంగ్ గా కండెమ్ చేయకపోవడం వల్ల, అండ్ ఆ ప్రచారాన్ని అడ్డుకునే విషయంలో స్ట్రాంగ్ గా ఒక నేరేటివ్ బిల్డ్ చేయకపోవడం వల్ల. సో మీరు అన్నట్టు హ్యాండిల్ చేయలేకపోవడం అక్కడ మైనస్ అయిపోయింది పూర్తిగా. మేబీ కావచ్చు. ఎందుకంటే నేను అనేది అంటే ఎకో సిస్టమ్ కూడా ఉంటుందిలేండి. ఎకో సిస్టమ్ మొత్తం కూడా యాంటీ బీజేపీ ఎకో సిస్టమ్. ఈ రోజు తెలంగాణలో ఉన్నది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది యాంటీ బీజేపీ ఎకో సిస్టమ్. మీడియా కావచ్చు, లేకపోతే ఒపీనియన్ మేకర్స్ కావచ్చు, మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ యాంటీ బీజేపీ భావజాలంతో ఉన్న వాళ్ళే. దాన్ని హ్యాండిల్ చేయాలి కదా. అట్లీస్ట్ హ్యాండిల్ చేయకపోతే ఇది కరెక్ట్ కాదు, వీళ్ళ విధానాలను గట్టిగానే చెప్పాలి కదా. సో నోబడీ. ఓకే. సో ఓవరాల్గా అంటే చేయి జారిపోతుంది అంటే మరి ఆ హస్తానికి ఎటువంటి బలం ఇప్పుడు రాబోయే రోజుల్లో? బీజేపీ రెస్క్యూ మేనేజ్మెంట్ ని బట్టి, సరే రెస్క్యూ మేనేజ్మెంట్ అనే కంటే కూడా బీజేపీ తీసుకునే త్వరితగతిన తీసుకునే నిర్ణయాలను బట్టి కాంగ్రెస్ భవితవ్యమైనా లేకపోతే తెలంగాణ రాజకీయాలైనా ఆధారపడి ఉంటాయి. సో బీజేపీ ఈ రోజు ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తోంది, కిషన్ రెడ్డి గారిని ముందుకు పెట్టాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అండ్ ఈటల రాజేందర్ గారికి ఏదో ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వాలని, ఇంకొకరికి ఏదో మేనిఫెస్టో కమిటీలని, ఇంకోటని చేస్తున్నారు. సో అంటిల్ అండ్ అన్లెస్ సెంట్రల్ టేక్స్ ఇన్ టు ద కంట్రోల్, వాళ్ళు కంట్రోల్లోకి సెంట్రల్ పార్టీ కనుక తీసుకొని జస్ట్ మనం వీఆర్ ఫైటింగ్ కేసీఆర్ అనే ఒక భావనని చాలా గట్టిగా తీసుకొని పోతే ఆటోమేటిక్గా మళ్ళీ బీజేపీ పుంజుకుంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక్కడ దాని సిస్టమ్ ఏంటంటే బీజేపీకి కూడా ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ, లీడర్ స్ట్రెంగ్త్ కంటే కూడా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఎక్కువ. అండ్ దానికంటే కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కూడా ఉంది. నేషనల్ లెవెల్లో ఉన్న వాతావరణం కూడా ఇప్పుడు కలిసి వస్తుంది. సో నేషనల్ లెవెల్లో బీజేపీకి అనుకూలమైంది. బట్ స్టేట్ లెవెల్లోనే ఈ సమస్యలు ఉన్నాయి. చూద్దాం కిషన్ రెడ్డి గారుని ఆయనని అధ్యక్షుడిగా నియమిస్తారా, లేదా నియమిస్తే ఒకవేళ ఆయన తీసుకునే నిర్ణయాల ప్రభావం కూడా ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ ఫస్ట్ ఇమీడియట్ గా చేయాల్సిన పనుల్లో 3 ఉన్నాయండి. నెంబర్ 1, ఒకరికొకరికి మధ్య పొరపచ్చాలు లేకుండా చేయడం.
ఓకే. నెంబర్ 2, బీజేపీ అంటే ఒక స్ట్రాంగ్ యునైటెడ్ వాయిస్ ని ప్రజలకు ఇవ్వడం. నెంబర్ 3, కేసీఆర్ కి అగేన్స్ట్ గా ఎంత చిత్తశుద్ధితో, ఎంత హార్ష్ గా, ఎంత గట్టి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళతాం. ఓకే. ఈ మూడింటిని బట్టి బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది తెలంగాణలో. అండ్ కాంగ్రెస్ ఆటోమేటిక్ గా, బీజేపీ ఒకవేళ నిజంగానే పుంజుకుంది అని అంటే కాంగ్రెస్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓకే. లేదు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరి మధ్య ఒక పోటాపోటీ వాతావరణం ఉన్నా కూడా త్రిముఖ పోరు ఉన్నా ఆశ్చర్యపోరక్కర్లేదు. ఓకే, అంటే అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంట. డెఫినెట్లీ ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ మీరు అన్నట్టు నిజంగా బాగా యాక్టివేట్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. రెండింటికి కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడ బలంగా ఉందండి? దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఓకే. ఓవరాల్ గా 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అంతో ఇంతో సీట్లను కొట్టింది. 88 సీట్లతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 88 మంది టిఆర్ఎస్ కి. కాంగ్రెస్ పార్టీకి బలంగా ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు పొంగులేటి వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఖమ్మము, అండ్ ఈవెన్ భట్టి ఉన్నారు కాబట్టి అక్కడ ఖమ్మం కావచ్చు, లేకపోతే నల్గొండ కావచ్చు, కొంతమేర మహబూబ్ నగర్ కావచ్చు, 3 జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. నేను ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నాను. సో ఎక్కువ ఉంటుంది. అదే టిఆర్ఎస్ కి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే మెదక్ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి బలంగా ఉన్న ఏంటంటే కరీంనగర్ లాంటి ప్లేసెస్, వరంగల్ లాంటి ప్లేసెస్, ఉత్తర తెలంగాణలో కొంత బలంగా ఉన్నారు బీజేపీ. నిజామాబాద్ కావచ్చు ఉత్తర తెలంగాణలో ఉంది. అండ్ హైదరాబాద్ బీజేపీకి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. సో ఎక్కడ సిగ్నిఫికెంట్ గా ఎవరు ఎట్లా పెరుగుతారు, ఎంత పెరుగుతారు అనేది నెక్స్ట్ 1 month లో డిసైడ్ అయిపోతుంది. మనం జూలై ఎండ్ కి ఒక క్లారిటీకి రావచ్చు ఎవరికి మధ్య పూర్తి పోటీ ఉంటుంది అనేది. ఓకే. సో సాయి గారు, ఓవరాల్గా ఫైనల్గా అంటే ఢిల్లీ నుంచి ఈ ఉత్సాహాన్ని పంపు చేసే కార్యక్రమంలో ఉన్నారు, అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ. మరి రాబోయే రోజుల్లో ఆ ఉత్సాహాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో రెండు పార్టీలు ఏ విధంగా ఎటువంటి ప్రణాళికలతోటి వెళ్ళాలి అని మీరు అంటున్నారు? ఏం లేదు, సింపుల్. కేసీఆర్ ఒకవైపు తన చాకచక్యంగా, తన వ్యూహంతో తాను చాలా సమర్థవంతంగా వెళ్తున్నట్టు కనబడుతోంది. తను ఏదైతే వ్యూహాన్ని రచిస్తున్నాడో ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నడంలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎవరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు నిలబడతారు. ఓకే. సో అది అధికారంలోకి తీసుకొచ్చేంత పని చేయగలుగుతారా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారా అనేది కూడా అది వేరే విషయం. బట్ ఎవరు చాకచక్యంగా ఆర్గనైజేషన్ నిర్మాణం చేయడం అండ్ నాయకులని చాలా సమర్థవంతంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం, స్ట్రాటజిక్గా ముందుకెళ్ళడం. ఇప్పుడు సడన్ గా మనం అనుకుంటున్నట్టుగానే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చలోనే కవితను సడన్ గా అరెస్ట్ చేశారనుకుందాం, ఏమో మళ్ళీ మారచ్చు, వాతావరణం ఎప్పుడు మారుతో తెలియదు. అంటే ఒక్కసారిగా కొన్ని తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందంటే, పాలిటిక్స్ లో చాలా మంది అంటూ ఉంటారు, అంటే పాలిటిక్స్ లో ఏంటంటే ఎక్కువ సమయం తక్కువ సమయం అనేది ఉండదు, నిర్ణయాన్ని బట్టి అది నిర్ధారించబడుతుంది. కొన్ని నిర్ణయాల ప్రభావము చాలా ఫాస్ట్ గా రావచ్చు, కొన్ని నిర్ణయాల ప్రభావము చాలా లేట్ గా ఉండొచ్చు. అంటే లాంగ్ టర్మ్ విజన్ తోటి తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. సో ఒకవేళ లాంగ్ టర్మ్ విజన్ తోటి బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా, లేదు షార్ట్ టర్మ్ ఇమీడియట్ గా మనం వెళ్ళడానికి కావాల్సిన దాన్ని ఏమంటారు, బ్లిట్జ్ క్రీగ్ అంటారు బేసికలీ యుద్ధ పరిభాషలో, బ్లిట్జ్ క్రీగ్ లాంటిది ఏమైనా చేస్తారా? ఎందుకు బ్లిట్జ్ క్రీగ్ అన్నానంటే అది బ్లిట్జ్ క్రీగ్ చెప్పాలి యాక్చువల్లీ. బీజేపీ ఎప్పుడు బ్లిట్జ్ క్రీగే చేస్తుంది. సో అంటే దాన్ని ఏంటంటే జర్మన్ సోల్జర్స్ ఇదివరకు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఉండేది. జర్మనీ ఏం చేసేదంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది అనమాట. జర్మనీకి ఈ లుఫాఫ్ అనే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్ట్రాంగ్ అనమాట. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ తో దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత ఈ శత్రుమూకలు తేరుకునే లోపు ట్యాంక్స్ వచ్చేస్తాయి అనమాట, కింద నుంచి ట్యాంక్స్ సోల్జర్స్ వచ్చేస్తారు, కథం కార్డన్ చేసేస్తారు అనమాట, అవుట్ అనమాట. అదొక బ్లిట్జ్ క్రీగ్, అట్లాంటి ఒక టెక్నిక్ తోటి వెళ్ళేది. సో బీజేపీ స్టైల్ కూడా అట్లాగే ఉంటుంది. నీకు తెలిసే లోపు టక 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 వాళ్ళు ఒక నేరేటివ్ నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఇది ఒక నేరేటివ్స్ టపటపటపట నేరేటివ్స్ బిల్డ్ అవుతాయి. ఆ నేరేటివ్స్ లో వీళ్ళు తేరుకొని కొట్లాడే లోపు ఎలక్షన్స్ అయిపోతాయి. సో మేబీ బ్లిట్జ్ క్రీగ్ చేయగలిగే సామర్థ్యం బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉంది. వాళ్ళు అనుకొని చేస్తే అది వేరే. ఖచ్చితంగా జాతీయ నాయకత్వం అనుకొని గనక ఒక పద్ధతి పెట్టుకొని పని చేస్తే మాత్రం స్టేట్ లో వాతావరణాన్ని ఫాస్ట్ గా తమ కంట్రోల్లోకి తీసుకురాగలుగుతారు. లేదు కొంచెం ఆలోచిద్దాము, లాంగ్ టర్మ్ విజన్ తో వెళ్దాం అనుకుంటే వేరే. సో దీన్ని బట్టి కాంగ్రెస్ ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. సో మొత్తానికి ఇటు భారతీయ జనతా పార్టీలో ఉన్న క్రైసిస్సా లేకపోతే ఇది అసంతృప్త
అనే విషయం పక్కన పెడితే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అడుగులు పడతాయనేది ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్ ఆల్రెడీ కర్ణాటక విజయంతో ఉన్న ఉత్సాహం, మరోవైపు అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కొత్త ఉత్సాహంతో, మరోవైపు కొత్త చేరికలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎటువంటి అడుగులు వేసి విజయ తీరానికి చేరే ప్రయత్నం చేస్తుంది అనేది ముందు తెలుస్తుంది, చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.